మేడం నమస్తే అండి. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ వైసీపీ నాయకులు పదే పదే చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? అస్సలు లేదండి. వాళ్ళనే మాట హాస్యాస్పదంగా ఉంది. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము అసలు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము మహిళల కోసం, మహిళల భద్రత కోసం, మహిళల గౌరవాన్ని కాపాడే ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడూ మహిళల గురించి, భద్రత గురించి, వాళ్ళ యొక్క గౌరవాన్ని గురించి ఆలోచించే ప్రభుత్వం ఒక్క కూటమి ప్రభుత్వం మాత్రమే. అయితే వీళ్ళ నీచ రాజకీయాలతోటి ఏదో ఒకటి మాట్లాడి కూటమి ప్రభుత్వాన్ని అనాలని ఏదో ఒకటి ఎక్కడో చోట ఏదో ఒక సందర్భాన్ని దాన్ని శవరాజకీయాలు చేసే రాజకీయాన్ని వాడుకుంటూ వీళ్ళు చేసే మాటలు, వీళ్ళనే మాటలు ప్రజలందరికీ తెలుసు. వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు. అంటే ముఖ్యంగా చూస్తానుక గుంటూరులో జరిగిన దారుణమైన సంఘటన, కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన, దీన్ని ఆసరాగా తీసుకొని రాజకీయంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, మానానికో రేటు ప్రాణానికో రేటు అంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు మరి దీన్ని? కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన అనేది చాలా దురదృష్టకరం అండి, విచారకరం. అది ఎవరైనా సరే ఖండిస్తారు. ఏ మహిళ అయినా, ఒక మహిళగా నేను దాన్ని తీవ్రంగా చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇక్కడ వెంటనే మా ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా బాధితులు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారో ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పోలీసు వారిని ఆదేశించడం జరిగింది. పోలీసు వారు కూడా వెంటనే వాళ్ళని స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వారి అందరినీ ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారి మొత్తాన్ని కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తోటి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. పార్టీలో ఎవరైనా సరే, ఎవరైనా కార్యకర్త అయినా, ఏ పార్టీలో వాళ్ళైనా మహిళల్ని అగౌరవపరిచిన, మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. దాని ప్రకారమే మలుచుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలా ఎవరైతే బాధ్యులు అయ్యారో ఈ సంఘటనకు వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తోటి అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాగా ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత, మహిళల పట్ల ఉన్న నిబద్ధత. ఇది ఒక ఉదాహరణ, ఒకే ఒక్క ఉదాహరణ చాలండి. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని మా పార్టీ కార్యకర్త ఒక చిన్న కామెంట్ చేశారని వెంటనే మహిళ అన్నాక ఏ మహిళ అయినా ఒకటే, మన ఆడబిడ్డ ఎవరైనా ఒకటే అని చంద్రబాబు నాయుడు గారు వెంటనే అతని మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత. మహిళలని గౌరవించాలి అనే సంస్కృతి మా ప్రభుత్వాన్ని, మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, మా కూటమి ప్రభుత్వాన్ని. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వంలో ఉన్న లక్షణం ఇది. అంటే ఇక్కడ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే అంబటి రాంబాబు గారు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ, గల్లా మాధవి గారు ఈ కేసును అసలు తొక్కి పెట్టాలని చూశారు. ఆ సంగతి నాకు బాగా తెలుసు, విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది నాకు. ఆమె క్షమాపణ చెప్పమంటున్నారు, ఆమెను క్షమాపణ చెప్పే అవకాశమే లేదు, నేను చెప్పను. ఎలాంటి దానికైనా పరువు నష్టం దావా వేసుకుంటారా, ఏమి వేసుకుంటారా వేసుకోండి, నేను దేనికి భయపడే రకాన్ని కాదు. ఈ కేసును నీరు కార్చడానికి గల్లా మాధవ్ గారు చూశారనేది ఆయన విస్పష్టమైన ఆరోపణ. మరి దానికి ఎలా చెప్తారు? అంబటి రాంబాబు గారు, మీ మాటలు, మీరు మీ కథలు, మీ కథనాలు, మీ అందరూ జనాలకి మీరేంటో తెలుసు. మీరు మహిళల పట్ల మీరు చూపే ఈ సంస్కృతి రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. మీరు మాట్లాడతారా? ప్రతి ఒక్కటి ఇక్కడ సంఘటన ఏదైతే జరిగిందో ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఒక 24 గంటలు విచారణ చేసే పరిధిలో 24 గంటల ఆలస్యం చేసినందుకు సిఐ గారి మీద కూడా సస్పెండ్ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. సిఐ గారిని కూడా ఇది ఇంత విఆర్కి పంపించారండి, విఆర్కి పంపించారు. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత. ఇంకా దీంట్లో ఏంటి, మీరు బయటకు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేయాలని ఇంకా మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరైతే చేస్తారా ఇవన్నీ?
చెయ్యరు. ఎన్ని సందర్భాలు మీ ప్రభుత్వంలో మహిళల పట్ల ఎంత నీచంగా అసభ్యంగా రాజధాని మహిళల్ని మీ పార్టీ ఛానల్లో కూర్చోబెట్టి వాళ్ళని వేసేలు అన్న సందర్భం ఉంది. ఇంత దారుణంగా మహిళల్ని అవమానిస్తుంటే ఖండించిన పరిస్థితి లేదు. మీరా మహిళల గురించి మాట్లాడేది? మీరా మహిళల గురించి మాట్లాడే అసలు మీకు అసలు ఎక్కడుంది మీకు ఆ హక్కు? మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని నిండు మీటింగ్లో పట్టుకొని ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే ఖండించకపోగా అతన్ని సమర్థించారు. ఇదే మీరు మహిళల పట్ల మీరు గౌరవంగా మీకు మాట్లాడే అర్హత ఉందా? మహిళలను గౌరవించే పద్ధతి మీద అది. కానీ మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని నేను అడుగుతున్నాను. మీరు అమర్నాథ్ గౌడ్ని వాళ్ళ అక్కని వేధిస్తున్నారని చెప్పి, వాళ్ళ వైసీపీ గూండాలు వేధిస్తున్నారని చెప్పి మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడిగితే అతన్ని చంపి మీరు డోర్ డెలివరీ చేసిన సంస్కృతి మీది. అంత అరాచక రాజనీయం మీరు చేసింది. అయితే అతన్ని ఖండించకపోగా, అతన్ని సస్పెండ్ చేయకపోగా, అతను ఆ నేరంతో జైల్లో ఉన్నా కూడా ఇంతవరకు సస్పెండ్ చేయలా. మీరా మహిళల గౌరవం గురించి మాట్లాడేది? మీకు అసలు అర్హత ఉందా అని అడుగుతున్నాను. మీరు మహిళల గురించి, మహిళల్ని ఎంతమంది అండి మీరు మీ సైకో ముఠాన్ని తయారు చేసి ఇప్పుడున్న సోషల్ మీడియాలో మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ మహిళల్ని, ఎమ్మెల్యేలని, నాయకుల్ని వీళ్ళందరినీ కూడా అసభ్యంగా మాట్లాడుతూ దారుణంగా మీరు మాట్లాడుతున్న సైకో బ్యాచ్ ఒకటి తయారు చేసి మీరు చేస్తుంటే ఈ రోజు మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని అడుగుతున్నాను. అంటే ఇక్కడ మహిళల గౌరవం గురించి ఇంత పెద్ద ఉపన్యాసం ఇస్తున్నా అదే అంబటి రాంబాబు గారు హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి అంటే ఆ పదాలు నాకు అడగాలన్నా కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. ఒక దళిత మహిళను ఉద్దేశించి అలాంటి పదాలు వాడి కూడా నేను క్షమాపణ చెప్పను, ఏం చేసుకుంటారో చేసుకోండి పొండి అంటూ రెక్లెస్ గా మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? అవునండి, అసలు హోమ్ మినిస్టర్, ఆమె ఒక మహిళ హోమ్ మినిస్టర్ అని కూడా చూడకుండా మీరు అనుచిత వ్యాఖ్యలు అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు, అలాంటిది మీరు ఇంకా సమర్థించారు ఖండించకపోగా. ఇది మీ పార్టీ సంస్కృతి. ఇంకా మీరు మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది మీరు మాట్లాడే మాటలు. అవన్నా సిగ్గుపడతాయేమో కానీ మీకు సిగ్గు అనేది ఉండట్లేదు మాట్లాడటానికి కూడా. మీ సంస్కృతి నీచ రాజకీయాలు, మీ చెల్లిని తల్లిని కూడా మీరు అవమానకరంగా కించపరుస్తూ మీ నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఖండించకుండా, వాళ్ళని పార్టీ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకుండా సమర్థించిన పార్టీ మీది. మీరా మాట్లాడేది మహిళల గౌరవం గురించి? మీకు అసలు అర్హత ఉందా అని అడుగుతున్నాను. మహిళల గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. అసలు మహిళలకి ఇలాంటి పరిస్థితి మహిళల్ని అగౌరవపరచడం, కించపరచడం, అవమానకరంగా మాట్లాడటం ఈ సంస్కృతి మీ నుంచి వచ్చింది. మీ సైకో నాయకులు, మీరు మీ పార్టీ నుంచే ఈ మహిళల మీద గౌరవం లేకుండా చేసే పరిస్థితి మీరు తీసుకొచ్చిన పరిస్థితి ఇది. ఇవాళ మీరు మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారా? మహిళల గౌరవం అంటే, భద్రత అంటే తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కూటమి ప్రభుత్వమే మహిళల కోసం, మహిళల సమాజంలో గౌరవంగా నిలబెట్టాలని 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అలాంటిది మీరు ఇవాళ వచ్చి ఇన్నాళ్ళ నుంచి ఏమైపోయారండి? ఇన్ని సంఘటనలు జరిగినాయి, ఒక్క దానిలో కూడా మీరు ఖండించిన పాపాన పోలేదు. మహిళల్ని అవమానపరుస్తుంటే ఖండించలేదు. మీ సొంత తల్లిని, చెల్లిని కూడా అవమానిస్తున్నా మీరు ఖండించలేదు. ఇంకా ఇవాళ మేమున్నామని చెప్పి వీళ్ళు ఇవాళ ఎక్కడికి వెళ్ళారమ్మా? విడుదల రజనీ కానీ ఆమె ఎవరో కళ్యాణి అంట, ఆమె ఎవరమ్మా? మీరు ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళారు? నిండు సభలో, శాసనసభలో నారా భువనేశ్వరి గారిని, ఆమెని ఎంత అనుచిత వ్యాఖ్యలు చేసి దారుణంగా మాట్లాడుతుంటే ఒక్కడు ఖండించకపోగా ఇంకా మీరు నవ్వుతూ కూర్చున్నారు. అదే అవమానం కదా? ఇదే మీ సంస్కృతి? మహిళలను గౌరవించే సంస్కృతి ఇదే మీరు? ఇవాళ వచ్చి మీరు మాట్లాడుతున్నారా? ఇవాళ మీరు మాట్లాడే అర్హత కూడా లేదు. మీరు మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదంటున్నాను. ఇదండి వాళ్ళ సంస్కృతి. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఎవరు ఏంటో తెలుసు. మహిళల పట్ల ఎవరు ఎలా ఉంటారో తెలుసు. మహిళలను గౌరవించే పార్టీ ఏదో అందరికీ తెలుసు. ఇవాళ ఎన్ని నీచ రాజకీయాల కోసం, శవ రాజకీయాల కోసం అబద్ధాలు చెప్పి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రకరకాలుగా మాట్లాడి కథలల్లి ఎన్ని కథలు చెప్పినా కూడా అసలు వాస్తవం ఏంటో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. బాధితురాలు అన్ని రకాలుగా మాకు న్యాయం జరిగిందమ్మా అని స్వయంగా ఆమె చెప్పిన పరిస్థితి. మీరు రకరకాలుగా కథలల్లి శవ రాజకీయాలు చేయటం,
ఈ రాజకీయ నీచ రాజకీయాలకు దిగజారిపోవడం మీ పద్ధతి, ఇది అందరికీ ప్రజలందరూ గమనిస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. అంటే ఎందుకంటారమ్మా, ఇప్పుడు మహిళల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆందోళన చెందుతున్నారంట మహిళల భద్రత గురించి ఆంధ్రప్రదేశ్ లో. ఆయనే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి ఒక పెద్ద ట్వీట్ వేసుకుంటూ వచ్చారు మేడం. అది ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఇప్పుడు వీళ్ళు ఏదైతే వాళ్ళకి లేదో అది మాట్లాడతారు. అసలు వాళ్ళకి ఆ పద్ధతి లేని పద్ధతిని వాళ్ళ మాటల్లో, మా అబద్ధాల్లో మాట్లాడేస్తారనమాట. అసలు వాళ్ళకి ఆ మహిళల్ని కించపరిచేదే వాళ్ళు, అవమానపరిచేదే వాళ్ళు. ఏదన్నా సంఘటన జరిగితే అదే ఈ సంఘటన కనుక ఇప్పుడు వీళ్ళు ఇంకా ఆ 24 గంటలు కూడా టైము గడవకుండా అప్పుడే గనక చేస్తే మళ్ళీ వీళ్ళు నిందితులు కల్లి కూడా మాట్లాడే అవకాశం ఉండేది. అలాంటి వాళ్ళు అసలు క్రిమినల్స్ కల్లి మాట్లాడి ఉండే నీచ రాజకీయాలు వాళ్ళ సంస్కృతి. ఎందుకంటే ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం, ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో, ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉన్నారో, ఎవరైతే ఆడవాళ్ళని వేధిస్తూ మాట్లాడుతున్నారో, అవమానపరుస్తున్నారో వాళ్ళనే సమర్థించుకుంటూ వచ్చారు. ఎందుకంటే నిన్నగాక మొన్న యాక్సిడెంట్ చేస్తే, వాళ్ళ నాయకుడు కొడుకు యాక్సిడెంట్ చేస్తే అతన్ని సపోర్ట్ చేశారు. ఇంత ఇలాంటి వాళ్ళు మీరు ఇవాళ మీరు ఏదో పద్ధతి గల్లాగా ఏదో అసలు మహిళల్ని అగౌరవపరిచేదే మీ సంస్కృతి. ఇది అంతా ప్రజలకు తెలుసండి. మీరు ఊరికే మాటలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి నీచ రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా చాలండి, మీరేంటో అందరికీ అర్థమవుతుంది, అందరికీ తెలుసు. ఇప్పటికే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇంకా మీరు కొంచెం ప్రజాస్వామ్యబద్ధంగా సరిగా సమస్యల మీద, విధానాల మీద, ప్రభుత్వ పాలన మీద ఏదన్నా ఉంటే, సమస్యలు పేదలకు సంబంధించిన వాటి మీద ఏదన్నా సమస్యలు ఉంటే దాని గురించి మాట్లాడండి. దాని గురించి మీరు ఎంతైనా చెయ్యండి. అప్పుడు కొంచెం ప్రజలు మీ గురించి ఆలోచిస్తారు. ఇలా నీచ రాజకీయాలు ఏదో ఒక మహిళ అక్కడ అగౌరవపరమైన సంఘటన జరిగినప్పుడు అది ఇంకా రాజకీయం చేసి ఇంకా ఆమెని మానసికంగా కుంగదీసే పరిస్థితి, ఇంకా బయట జనాల్లోకి తీసుకొచ్చి ప్రతిసారి ఆమె దగ్గరికి వెళ్ళి ఇంకా మొత్తం ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారంటే ఏమనుకోవాలండి? ఇలాంటి ఎంత సెన్సిటివ్ విషయం, దీన్ని రాజకీయం చేస్తారా? మీరు చేయాల్సిన ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సిన అన్ని చర్యలు తీసుకున్నారు, అన్ని చేశారు కూటమి ప్రభుత్వం. ఇంకా చేయడానికి కూడా ఏం లేదు, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఇంకా మీరు వచ్చి ఇప్పుడు మాట్లాడేది ఏంటి? అది ఇప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మీరు కావాలని నీచ రాజకీయాలు చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక ముందు కూడా మీరు ఈ 11 సీట్లకే పరిమితం అయ్యున్నారు. ఇప్పటికీ ఇక అసలు లేకుండా పోయే పరిస్థితి తెచ్చుకోబాకండి.